నేరేటివ్ థింకింగ్ మన ఆలోచన సరళిని ప్రభావితం చేసేటటువంటి ఒక పెద్ద నాటకం. చంద్రబాబు నాయుడు టైంలో 2000 రూపాయల జీతం పెరిగింది, అదే పెన్షన్ పెరిగింది. ఎస్, ఎప్పుడు జగన్ పాదయాత్రలో 2000 రూపాయలు ఇస్తాను అనగానే ఆయన పెంచారు. నిజమా కాదా? నాకు జగన్ సూట్ కేసులు పంపించచ్చునేమో, కాకపోతే నిజమైతే మాత్రం సూట్ కేసుల్లో దాచేసి సమాధి చేయలేం కదా. ఇప్పుడు కొత్త వార్త ఒకటి రాశారు, 19,000 మందికి, అదే 19 లక్షల మందికి ఎక్స్ట్రా ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? లాస్ట్ 2 months ముందు ఇచ్చారు. ఎవరు ఎంపిక చేశారు? జన్మభూమి కమిటీలు. ఎవరికి ఫస్ట్ ప్రయారిటీ? కార్యకర్త. సెకండ్ ప్రయారిటీ సానుభూతిపరుడు. మూడో ప్రయారిటీ న్యూట్రల్ అయ్యి ఈ డబ్బులు ఇస్తే అప్పుడు మనకు ఓటేస్తాడు. రాజకీయ దురుద్దేశం ఉందా లేదా? ఇప్పుడు తెలుగుదేశం వాడికి పెన్షన్ వచ్చిందే, జనసేనోడికి పెన్షన్ వచ్చిందే, సిపిఐ వాడికి వచ్చిందే, సిపిఎం వాడికి వచ్చిందే. రానోడెవడు? కాంగ్రెస్ వాడితో సహా, బీజేపీ వాడితో సహా. సంక్షేమ పథకాలు ఈ పార్టీ అని ఎగ్గొట్టింది ఎక్కడ? బట్ అప్పుడు అద్భుతం జరిగింది, ఇప్పుడు అనర్థం జరుగుతుంది. ఈ మాట అనగానే జగన్ సూట్ కేసులు పట్టుకొస్తాడని మాట్లాడచ్చు. కాకపోతే పాయింట్ ఏంటి? పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా వచ్చేటటువంటి పద్ధతిని లేదు లేదు ఇప్పుడే అన్యాయం చేస్తున్నాడని రాయడం మూలంగా నేను ఈ మాట చెప్పాల్సి వస్తుంది. అవ్వాతాతలపై ఎవరికి ప్రేమ? చంద్రబాబుకి అపారమైన ప్రేమ ఉంది, జగన్కి ఏ ప్రేమ లేదని రాస్తున్నటువంటి సందర్భంలో దిగజారిపోయినటువంటి రాతల మీద ఎవరో ఒకళ్ళు నోరు విప్పాలి. కాబట్టి మాత్రమే మీ ముందు నేను చాలా చిన్నవాడిని, నా ప్రభావం చాలా చిన్నది. కాకపోతే ఎవరో ఒకళ్ళంటూ స్పందించే పరిస్థితి లేకపోతే ప్రపంచంలో అబద్ధాలే రాజ్యం వెళ్తాయి అన్నటువంటి ఉద్దేశంతోనే చెప్పాల్సి వస్తుంది.